నమస్తే, రజనీ గణేష్ ఛానల్ మరో వంటతో మీ ముందుకు. పునుకుల కూర ఎలా వండుకోవాలనేది ఇవాళ చూపిస్తాను, చూడండి. ఇవ్వండి, మనం పెసర పునుకుల కూరకి ఇవాళ రెడీ అవుతున్నాం. 1/2 కేజీ పెసరపప్పు 3 గంటల సేపు నానబెట్టాను. ఓవర్ నైట్ నానిన బాగుంటుంది, బాగా నానుతుంది అనమాట. 1 గంట అరగంట పనికిరాదు, 3 గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టాలి. మిక్సీలో వేయకండి, గ్రైండర్ చేసుకోండి. ఇది కూడా గారగా, మరీ మెత్తని పేస్ట్ కాకుండా గరుగ్గా ఉండాలన్నమాట. చూపిస్తాను అది కూడా. ఈ ఒక్క ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసి మనం రుబ్బుకున్న రుబ్బులో వేసుకోవడానికి, పునుకులు వేసేటప్పుడు వేసుకోవడానికి. ఇదిగోండి, మనం గారగా రుబ్బు తీసుకున్న పెసరపప్పు రుబ్బు. కొంచెం పలచగా కాకుండా గట్టిగానే రుబ్బుకోవాలండి. కలిపేటప్పుడు మనం చూసుకోవాలి. అందులోకి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు చేసుకోవాలని చెప్పాను కదా, చిన్న ముక్కలో ఒక ఉల్లిపాయ, 1 స్పూన్ కారం, కాస్త జీలకర్ర. మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే 2 పచ్చిమిరపకాయలు గుండగా తరిగి ఇందులో వేసుకోండి. లేదు తినలేము అనుకుంటే ఈ రకంగా చిన్న కారం వేసుకోండి. ఇది అప్పడాల సోడా. దీన్ని ఎప్పుడు ఎందులోకి వాడినా ఇలా ఒక్కసారి జల్లించుకోండి. లేదు అంటే ఇవ్వండి, ఉండల్లాగా ఉంటాయి కదా, మంచివైతే ఇలాగనగానే పిండి అయిపోతాయి, కొన్ని రాళ్ళల్లా ఉండిపోతాయి. అవి కడుపులోకి వెళ్తే చాలా చికాకండి. అందుకోసమని హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అందుకనే ఇలా జల్లించుకోవడం. కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి, పక్కన పారేస్తాం. వీటిని ఇందులో వేసుకోవాలి, వేసి బాగా కలుపుకోండి. ఉప్పు ఆల్రెడీ మనం రుబ్బేటప్పుడే వేసుకున్నాం. ఇది మరి గట్టిగా లేదు, అలాగని మరీ పలచగా లేదు. ఇందులో వరిపిండి వేయకండి. వరిపిండి వేసామంటే గట్టి వచ్చి మనం కూర ఉడికేటప్పుడు కూరలో వేసిన నీరు, ఉప్పు, కారం ఇది పీల్చదనమాట. అందుకోసం ఇలాగ ఇలా బాగా కలిపిన తర్వాత ఇవ్వండి, పెనం పెట్టాం, పెనంలో నూనె వేసాం. బాగా కాగిన తర్వాత పునుకులు చిన్నవి వేసుకోవాలి. ఇవ్వండి, పునుకు అనేది చిన్న సైజు వేసుకోవాలి. కూరకి మనకు నచ్చిన సైజు. ఇలా వేసిన తర్వాత ఎర్రగా వేగనివ్వాలి. అలా వేపి గోల్డెన్ కలర్లో వేపి తీసుకోవాలి. ఇదిగోండి, మనం తాలింపుకి ఏమేమి కావాలి అన్నది: 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ పొడవుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా కోసుకోవాలి, ఉల్లి కూడా పొడవుగానే కోసుకోండి. ఈ 2 ఉల్లి ముద్ద కోసం అన్నమాట. అవి రెడీ చేసుకుందాం. ఇదిగోండి, మనం 2 ఉల్లిపాయలు ముద్ద చేసుకోవడానికి రెడీ చేసుకున్నాం. ఇది జీలకర్ర, ఇది సోంపు. 2 కొంచెం హాఫ్ స్పూన్ ఉల్లిపాయల్లో వేసి ముద్ద చేసుకున్నాం అనుకోండి. మనం పెసరపప్పు వాడడం వల్ల కడుపొబ్బరం అనేది ఉంటుంది కొంతమందికి, ఆ కడుపొబ్బరం అనేది తగ్గిపోద్ది. అందుకోసమే ఈ 2 వేసి రుబ్బుకోవాలి. ఇవ్వండి, మనం 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కోసుకొని ఉంచుకున్నాం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు. ఇది మనం గ్రైండర్ కడిగేసిన నీళ్ళు తీసుకుంటాం కదండి, అవి అనమాట. ఇంపార్టెంట్గా ఇవి చెప్పాలి, అందుకోసమని చెప్తున్నాను. కూరకి ఉప్పు, కారం. ముందు మనం తాలింపు వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఉల్లి తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేయండి.
బాగా ఉల్లి వేగింది కదా, ఈ టైంలో ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కూరకు తగిన ఉప్పు వేసుకోండి. మనం పునుకుల్లో వేస్తామండి, ఆ విషయం గుర్తు పెట్టుకొని కొంచెం తగ్గించి వేసుకోండి. కారం, ఈ కూరకి చిన్న కారం పడుతుంది, అలాగని ఎక్కువ వేయకండి. పచ్చిమిర్చి కూడా వేసాం, అది గుర్తు పెట్టుకోండి. కారం వేసిన తర్వాత కారం పచ్చివాసన పోయేటందుకే 2 సార్లు 3 సార్లు వేగనివ్వాలి. ఎక్కువ వేగనివ్వకూడదు, మాడిపోయిన వాసన వస్తుంది, కారం మాడిపోద్ది వేరంగా. మనం గ్రైండర్ నుండి తీసిన నీరు అన్నమాట. ఈ నీరు వేస్తే జ్యూస్ అనేది చిక్కగా వస్తుందండి. ఓన్లీ ఉల్లి ముద్ద జ్యూస్ వేరు, ఈ పిండితో కలిపి ఉన్నది వేరుగా ఉంటుంది, ఇంకాస్త కలిసినట్టు ఉంటుంది అన్నమాట. ఉల్లి వేస్తే విడివిడిగా ఉంటుంది, ఈ పిండి కలిసి నీరు పోస్తే చక్కగా ఉంటుంది. ఇంకా ఈ నీళ్ళు సరిపోవు, ఇంకొంచెం వేద్దాం. ఇంకాస్త ఇలా పొంగు వచ్చేటప్పుడు ఒక్కసారి ఇలా కలపండి. కలిపిన తర్వాత మసాలా గుండ చాలా తక్కువ. ఈ టైంలో మీరు ఉప్పు కారం చూసుకోండి, చూస్తే మీకు ఎంత సరిపోద్ది అనేది తెలుస్తుంది. చూసుకొని ముందు మాత్రం కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎక్కువైతే తీయలేం. సరిపోతుంది. ఇలా కొత్త మనం ఉడికిన తర్వాత పునుకులు వేసుకోండి. ఇది నీరు పీల్చేస్తుంది, 2 ఉడుకులు ఉడకగానే ఆపేసుకోండి. ఇలా చూడండి, 4 వైపులా ఇలా ఉడకడం మొదలు పెడుతుంది కదా, ఆ టైంలో వదిలేసుకోండి. ఇక చక్కగా ఉంది చూసారా, జ్యూస్ నీరులాగా ఉంది అనుకోవద్దు, పీల్చేసుకుంటుంది. ఈ టైంలో పొయ్యి ఆపుకోండి. పొయ్యి ఆపాం కదండి, చల్లారినప్పుడు చూడండి ఎలా చెక్కబడుతుందో. ఇంకాస్త వేడి ఉంది, ఇంకా చెక్కబడిపోద్ది అనమాట. అందుకే ఆ మాత్రం నీరు ఉంటుండగా ఆఫ్ చేసుకోవాలి. పొయ్యి ఆపేసి మూత పెట్టి అలా ఉంచేయడం కాదండి, మధ్యలో ఒక 2 సార్లు సున్నితంగా కలపండి. ఇష్టానికి కలిపేస్తే పేస్ట్ అయిపోద్ది. ఇలాగనమాట, ఇలా కలుపుతాం. 2-3 సార్లు కలిపిన తర్వాత కొంచెం చల్లారాలి, కలపాలి, మళ్ళీ కాస్త చల్లారాలి, ఆ తర్వాత కలపాలి. ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. ఈ టైంలో మనం మూత పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వడ్డించుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.